హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మీడియా ముందుకు వచ్చారు. సునీల్ కుమార్ అదేవిధంగా రఘురామకృష్ణరాజు మధ్య మాటల యుద్ధం, ఉత్తర ప్రత్యుత్తరాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు చేసుకోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మీడియాలో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఛాలెంజెస్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా చూసాం. ఇదొక ఎత్తు. అయితే రఘురామకృష్ణరాజు సునీల్ కుమార్కి సంబంధించినటువంటి అంశము ఈ నేపథ్యంలో ఒకసారి ఆయన మీడియా ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. నా టార్గెట్ మొత్తం నేను పోరాటం చేస్తుంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద. అతను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనను కస్టోడియల్ టార్చర్ చేయించారు అనేటువంటి దాని మీద. ఇక సునీల్ కుమార్ వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా చట్టబద్ధంగా నేను తేల్చుకుంటాను వ్యవహారం ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలు, వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కొంతమంది జర్నలిస్టులను ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన వాడినటువంటి భాష ఖచ్చితంగా అభ్యంతరకరమైనటువంటిది. రఘురామకృష్ణరాజు ఒక పేర్లు ప్రస్తావన కూడా చేశారు మీడియాకు సంబంధించినటువంటి విషయంలో, ప్రధానంగా జర్నలిస్టు సాయికి సంబంధించి. అదేవిధంగా ది న్యూస్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి జర్నలిస్టుల మీద ఆయన వాడినటువంటి పదాలు, జర్నలిస్ట్ సాయిని ఉద్దేశించి కొంచెం ఆయన పరిధి దాటి మాట్లాడారు. పరిధి మీన్స్ అంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు తన భాష, వాడేటువంటి భాష విషయంలో కొంచెం జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకోసమనంటే రాజకీయ నాయకులు ఇప్పుడు పరిధి దాటి మాట్లాడుకుంటున్నారు, ఇష్టం వచ్చినటువంటి భాష వాడుతున్నారు. కానీ కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు, రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. ఈ పదవికి, ఈ హోదాకి ఒక గౌరవం అనేది ఉంటుంది. ఆ పదవికి ఉండేటువంటి గౌరవాన్ని ఆ స్థానంలో కూర్చున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా కాపాడాలి. నిజంగా రఘురామకృష్ణరాజు తనని కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన బాధితుడు. పలు సందర్భాల్లో నేను చెప్పాను, ఆయన బాధితుడు. ఆ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు సునీల్ కుమార్. కాబట్టి సునీల్ కుమార్ మీద విచారణ జరగాలి, అదేవిధంగా ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చాలా సందర్భాలు చెప్పి. అదేవిధంగా రఘురామకృష్ణరాజు బ్యాంకులకు సంబంధించినటువంటి ఏదో డబ్బులు ఎగ్గొట్టాడు వ్యవహారం, ఇవన్నీ అవి సిబిఐ వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళు విచారణ జరిపేటువంటి అంశం. వీటి మీద ఎవరైనా మాట్లాడవచ్చు, తప్పు కూడా ఏం కాదు. కానీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్కు గురైనటువంటి విషయంలో ఆయన బాధితుడు కాబట్టి ఆయన వైపున ఖచ్చితంగా నేను సపోర్ట్ చేశాను. ఆయన మీద కావాలని సునీల్ కుమార్ ఇప్పుడు ఆ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఆయనకు సంబంధించినటువంటి బ్యాంకులకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని బయటకు తీసుకొచ్చి ఆయన డిప్యూటీ స్పీకర్గా రాజీనామా చేయాలి, ఇలాంటి అంశాలన్నింటినీ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా సునీల్ కుమార్ వాదన తప్పు అని నేను చెప్పాను. ఇదే క్రమంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు జర్నలిస్టులకు సంబంధించినటువంటి విషయంలో, జర్నలిస్టు సాయిని కానివ్వండి, ది న్యూస్కు సంబంధించినట్టు కానీ కొన్ని నెంబర్లు ఉన్న ఛానళ్ళు అంటూ కొన్ని ఛానళ్ళకు సంబంధించినటువంటి ఇండైరెక్ట్గా ఆయన ప్రస్తావన చేశారు. జర్నలిస్టు సాయిని ఉద్దేశించి ఆయన ఒక రకమైనటువంటి నిన్ను ఉరికిచ్చి కొడతాను ఇలాంటి అయ్యో కొంచెం కాదు, చాలా అభ్యంతరకరమైనటువంటి పదాలనే వాడాడు. ఒక జర్నలిస్టు ఒకవేళ ఆయన వేసినటువంటి మీడియా కథనాలకు సంబంధించినటువంటి విషయంలో రఘురామకృష్ణరాజుకు అభ్యంతరాలు ఉంటే ఆయన లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. చాలా విషయాల్లో ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతూనే ఉంటాడు రఘురామకృష్ణరాజు. ఆయన అలాగనే ప్రొసీడ్ అయ్యి ఉండాల్సింది. లేదు అంటే మీడియాలో ఆయన ఏ అభ్యంతరకరమైనటువంటి అంశాలు తన వీడియోల్లోనూ తన ఛానల్లో వేశారు అనేటువంటి దాని మీద జర్నలిస్ట్ స్థాయి కానీ మిగతా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఆయనకున్నటువంటి అభ్యంతరాలు ఏమిటి అనేటువంటి దాని మీద మీడియాలో కూడా చెప్పచ్చు. అంతే తప్ప నేను కొడతాను, ఉరికిచ్చి కొడతాను, అదేవిధంగా నేను అని ఛాలెంజ్ చేయటము, బెదిరించటము, ఇవన్నీ కూడా రాజ్యాంగ పదవిలో ఉండి మాట్లాడటం ఒకటి తప్పు అయితే, అధికారంలో ఉండి ప్రభుత్వంలో ఉండి నువ్వు ఆ విధంగా బెదిరించేటువంటి పరిస్థితి ఉంది అంటే జర్నలిస్టులని, మరి మీకు అధికారం ఉంది కాబట్టి మేము బెదిరిస్తాము, మేము కొడతాము, దాడులు చేస్తాం అనేటువంటి విధంగా నేరుగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళే ఆ విధంగా మాట్లాడితే మరి వీటిని ఇంకా అదుపు చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? జర్నలిస్టులు అందరూ మంచోళ్ళో లేకపోతే చెడ్డోళ్ళో ఇవన్నీ కూడా ఆ డిబేట్లోకి నేను వెళ్ళటంలా.
సమాజంలో అనేకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి జర్నలిస్టుల మీద. మంచి ఉంది, చెడు ఉంది, అన్నీ ఉన్నాయి. నేను దాని జోలికి వెళ్ళటం లేదు. ఒకవేళ ఎవరికైనా అభ్యంతరం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ అభ్యంతరాలను తెలియజేయటం, చట్టబద్ధంగా దాని మీద కేసులు వేయటం, లేకపోతే డిఫర్మేషన్ సూట్ వేసుకోవటం, లేకపోతే లేదు అంటే మీడియాలో ఆ అభ్యంతరాలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడటం, లేదు అంటే ఆయా మీడియాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ దురుద్దేశాలతో మీ మీద కథనాలు వేస్తున్నారు, మీ మీద తప్పుడు కథనాలు వేస్తున్నారు, వాళ్ళ దురుద్దేశాలు ఏంటి, లేదంటే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తాసు పలుకుతూ నా మీద ఈ కథనాలు వేస్తున్నారు అనేటువంటిది రఘురామకృష్ణరాజు చెప్పారు. ఓకే, అలాంటి ఆరోపణని ఎవరూ కాదనలేరు. అది ఆయన ఆరోపణ, రఘురామకృష్ణరాజు ఆరోపణ. దాన్ని ప్రూవ్ చేసేటువంటి విధంగా ఇదిగో ఈ కథనం చూడండి, ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేటువంటి విధంగా ఇలాగ అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు, ఈ విధంగా పలాని మీడియా పలాని జర్నలిస్టు అని చెప్పి వాళ్ళని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టేటువంటి మాట తీరు, చతురత, ఆ విధమైనటువంటి అన్ని రకాల హంగులు, ఆయన దగ్గర అధికారము అన్నీ ఉన్నాయి. అనేక మీడియాలు రఘురామకృష్ణరాజు దగ్గరకు వస్తాయి. మెయిన్ మీడియా దగ్గర నుంచి, సోషల్ మీడియాల దగ్గర నుంచి, డిజిటల్ మీడియా దగ్గర నుంచి అన్ని మీడియాలు రఘురామకృష్ణరాజు దగ్గరకు వస్తాయి. కాబట్టి ఆ విధంగా రఘురామకృష్ణరాజు వాళ్ళని తన యొక్క సమాచారం ఆధారంగా వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రజల మధ్య, ప్రజలతో వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపించి ప్రజల దగ్గర వాళ్ళని దోషులుగా నిలబెట్టాలి. ఇంకా మిమ్మల్ని వాళ్ళ మీద చట్టపరంగా కూడా వాళ్ళని దోషులుగా నిలబెట్టాలంటే లీగల్గా ఫైట్ చేయొచ్చు. అంతే తప్ప నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తాను అని అంటే ఇది కుదిరేటువంటి పని కాదు. మీడియాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఈ రోజున ఎవరికి వాళ్ళు విడిపోయి ఉండటం వల్ల మీడియాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అలాగని మీడియా కూడా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. రెండూ తప్పే, ఈ రెండు విధానాలు తప్పే. ఎవరి పరిధి వాళ్లకు ఉంటుంది, ఆ పరిధిలో మాత్రమే వాళ్ళు వ్యవహరించాలి. అది మీడియా అయినా, రాజకీయ నాయకులైనా, లేకపోతే మీడియా వర్సెస్ ఇతర వ్యక్తులైనా సరే, ఎవరైనా సరే తన పరిధి దాటి వ్యవహరిస్తే ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య అయింది. అధికారంలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఇలా మాట్లాడటం వల్ల రఘురామకృష్ణరాజు వరకే ఇది పరిమితం అవ్వదు, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక డిప్యూటీ స్పీకరు, రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు జర్నలిస్టుల గురించి ఇలా మాట్లాడితే చాలామంది జర్నలిస్టులు దీని మీద రెస్పాండ్ అయ్యారు. సాయి మీద మాట్లాడటం కానీ, లేకపోతే జర్నలిస్టులకు సంబంధించినటువంటి కొంతమంది పేర్లు ప్రస్తావన చేసి మాట్లాడటానికి ఇది తప్పు అనేటువంటి దాని మీద చాలామంది జర్నలిస్టులు మాట్లాడారు. వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు, వైసీపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఎట్లయితే వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందో, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు ఎవరైనా మాట్లాడినా, ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఎవరైనా బెదిరింపులకు దిగినా, జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెట్టినా ఖచ్చితంగా జర్నలిస్టులు మాట్లాడాలి కూడా. ఈ విషయంలో రఘురామకృష్ణరాజు ఒకసారి పునరాలోచించుకోవాలి. మీరు ఎలాగా బాధితులయ్యారో కస్టోడియల్ టార్చర్ విషయంలో దాని మీద పోరాటం ఏ విధంగా చేస్తున్నారో చేయండి. ఆ విషయంలో మీకు సపోర్ట్ చేసే జర్నలిస్టులు కూడా ఉన్నారు కదా. అలాగని మీకు బాధ వచ్చింది కాబట్టి మీకు వ్యతిరేకంగా ఎవరైనా వార్తలు వేసేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మీద మేము దాడులు చేస్తామనేటువంటి విధంగా మాట్లాడితే, మరి మీ మీద దాడి జరిగిందని తప్పు అన్నప్పుడు మీరు ఇంకొకరి మీద దాడి చేస్తామంటే ఖచ్చితంగా తప్పు అవుతుంది కదా. ఈజ్ లాజిక్ ఎలా మిస్ అయ్యారు రఘురామకృష్ణరాజు గారు? ఈ విషయం ఒక్కసారి పునరాలోచించుకోండి, మరొకసారి దీన్ని సరి చేసుకొని ఇంకొకసారి పునరావృతం కాకుండా చూసుకోండి.